కార్యక్రమం చేశారు. వీటన్నిటికీ ఇది ఒక పెద్ద పండగ కంటే ఇది ఒక చిన్న గెట్ టుగెదర్. ఎందుకంటే నార్మల్గా తానా వాళ్ళు చేస్తే హైదరాబాద్లో లేకపోతే వైజాగ్లో చేస్తారు. బట్ నెల్లూరుకి రావటం అనేది క్రెడిట్ మన శ్రీ సిటీ రవి సన్నారెడ్డికి ఇవ్వాలి. ఆయన ఇదే కాదు, ప్రతిదీ ఆయన కొత్తగా ఆలోచిస్తారు. సో అది నెల్లూరులో ఆయన ఉండి మిగతా వాళ్ళలాగా బయటికి వెళ్ళి డెవలప్ అవ్వకుండా అదేదో డెవలప్మెంట్ నెల్లూరులో చేస్తున్నారు. అలాగే మీరు ప్రతి వాళ్ళు ఇక్కడ తానాకు వచ్చిన ప్రతి వాళ్ళు మీరు తప్పకుండా వాళ్ళని అమెరికాలోనో ఎక్కడో కలిసి ఉంటారు, ఎవరో ఒకరు ఎలాంటి రిలేషన్లో. అలాంటిది ఒక ఇన్సిడెంట్ నాకుంది. ఇక్కడ వెనకాల కూర్చున్నారు రమేష్ గారు అని. ఆయన నాకు 8 ఏళ్ల ముందర పరిచయం. నేను ఒకసారి ఆయన్ని హైదరాబాద్లో కలిశాను. మా అబ్బాయి ఐఎంజీలో చదువుకుంటున్నప్పుడు ఐ మెట్ హిమ్. సో క్యాజువల్గా మాట్లాడుకున్నాము. దెన్ మై సన్ వెంట్ టు ఐఎంజీ. ఆన్ ద వే వాషింగ్టన్లో మా అబ్బాయి ట్రాన్సిట్లో అక్కడ ఉంటే తప్పిపోయాడు బికాస్ హీ వాజ్ జస్ట్ లైక్ 10 to 11 years. రమేష్ గారు నాకు ఒక్కసారే పరిచయం. ఎందుకు చెప్తున్నానంటే ఇది దెర్ ఇస్ స్టోరీ మనం అందరం నేర్చుకునేది. నాకు ఒక్కసారి పరిచయం, అది కూడా ఆయన వాళ్ళ వెరీ గుడ్ ఫ్రెండ్ రవిప్రకాష్ గారు అని TV9 రవిప్రకాష్ గారితో వచ్చారు ఒక్కసారి. దాని తర్వాత మా బాబు ఐడెంటిఫై చేసి వెళ్తే ఇమీడియట్గా, నిజంగా మనము ఇండియాలో అంతగా చూసుకుంటామేమో తెలియదు మన వెల్విషర్స్, కానీ ఇమీడియట్గా సెల్ ఫోన్ ఇచ్చి హీ మేడ్ హిమ్ టాక్ టు మీ, కనెక్ట్ టు మీ అండ్ మళ్ళీ పంపించాడు జాగ్రత్తగా ఆయన ఫ్లాట్. సో అదొక మెమరీ అన్నమాట. మనం ఊరు వెళ్ళినప్పుడు మనకి తానా అనే కాదు, ప్రతి పర్సన్ ఇక్కడి నుంచి వాళ్ళు మనల్ని ఇండియన్స్ లాగా తీసుకుంటారు, మన వాళ్ళు అని. మనము ఇంటర్న్ పక్కన ఏదైనా జరుగుతుంటే, యాక్సిడెంట్ జరుగుతున్నా కూడా మనం పక్క నుంచి వెళ్ళిపోయే టెండెన్సీ మనది. అది మనకి పెద్ద మారల్. టుడే వీళ్ళు వచ్చారు అంటే, అంత దూరం నుంచి ఇక్కడికే వచ్చి ఫంక్షన్ చేశారు అంటే మనం కావాలని వచ్చారు, మనము వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళు మన వాళ్ళు అని వచ్చారు. ఇదొక్క చిన్న ఫీలింగ్ మనం లైఫ్లో కాన్స్టెంట్గా పెట్టుకోగలిగితే, మనమే కాదు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అయినా, షేరింగ్ అయినా. ఈ రోజుల్లో చెప్పారు మేయర్ గారు, మన కల్చర్ మారింది. కల్చర్ కంటే మన సంస్కృతి మారింది. వీఆర్ నాట్ ఏబుల్ టు కేర్ ఫర్ పీపుల్. మనం బాగుంటే చాలు. అది కాదు. టుడే ఇక్కడికి వచ్చినప్పుడు మనల్ని ఒకసారి రియలైజ్ చేయిస్తున్నారు తానా వాళ్ళు వచ్చి, ఏంటి మనం వాళ్ళలాగా ఎందుకు ఉండలేం, అవునా కదా? సో నెక్స్ట్ టైం మనం వాళ్ళకి ఫంక్షన్ చేయాలి, కానీ వాళ్ళు మనకి ఫంక్షన్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ మేయర్ గారు, ఇట్ ఈస్ యువర్ నౌ ప్రెరోగేటివ్ దట్ నెక్స్ట్ టైం తానా వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఫంక్షన్ చేయాలి. వీ షుడ్ రెసిప్రొకేట్. వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారు, ఈసారి 6 నెలలకు ఒకసారి పిలవండి. వీ విల్ ఆనర్ దెమ్. చాలామంది ఉంటారు బయట చాలా గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు. వాళ్ళని రికగ్నైజ్ చేసి మనం నెల్లూరులో ఆనర్ చేస్తే మనము భూదేవికి మనం కొంచెమైనా మన వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ ముగింపు